చూసిర్రు ఒక నూనె ప్యాకెట్ పోసి చేసినాక ఇక కాగినాక ఇప్పుడు ఇక ఇది వడగట్టినాక చూపిస్తా. నూనె ఏ కలర్ వచ్చింది చూసిర్రా? ఇది మునగాకాయలు. ఇది మనం రోజు కూరలలో పోసి వండుకునుడు. అప్పుడు మనకు తెలియకుండానే మునగాకు తింటాము. ఆయిల్లో ఏమన్నా ఉన్నాయి కూడా వెళ్ళిపోతాయి మంచిగా ఈ మునగాకాయలు వేయడం వల్ల. ఔషధం అంతా ఆయిల్లో కట్ చేస్తుంది. మనం ఈజీ కదా. ఇప్పుడు సండే డ్యూటీ చేసే వాళ్ళు అయితే సండే తెచ్చుకొని ఆకు కాగబెట్టుకొని ఇలా పోసుకున్నారు అనుకోండి. మీరు రోజు ఇంత అడావడిగా వంట చేసుకుని తిన్నోళ్ళు అవుతారు. ఏదో ఒక్క రకంగా మన పొట్టలకు వెళ్ళిపోతే అదే పని చేసుకుంటుంది కదా. అందుకనే ఇట్లా ఆలోచించిన ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి అనే ఆలోచనతోటి మునగాకు చెట్టు ఎట్లా ఉన్నా మునగాకు కావాలంటే బాగుందా ఫ్రెండ్స్ ఐడియా? మునగాకైతే తెలియకుండా తినవచ్చే ఐడియా బాగుంది కదా. అందరూ ట్రై చేయండి. అందరూ ట్రై చేస్తే ఎవరికైనా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇలా రేపు ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఏదో చిన్న సమస్య ఉంటుంది. కానీ మనకి ఏ సమస్య లేదన్నోళ్ళు మాత్రం లేరు. అట్లుంది ఇప్పుడు ప్రపంచము. అందుకని మునగాకు కూడా మనకు దాని వంతు సాయంగా అది మంచిగానే చేస్తుంది మనకు ఆరోగ్యాన్ని. అందుకని మునగాకును ఆయిల్ వేసి కాగబెట్టుకొని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. వారానికి ఒకసారి ఒక్క సండే కాగబెట్టే 15 రోజులు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ ఎంత లేదన్నా కర్రీలకు మాత్రం 15 రోజులు ఖచ్చితంగా వస్తుంది. అందుకని 15 రోజులకు ఒకసారి కాగబెట్టుకున్నారు అనుకోండి ఎంత మంచిగా పని చేస్తుంది. 15 రోజులు ఇట్లా వాడుకోవచ్చు, 15 రోజులు మళ్ళీ వాడుకోవచ్చు. కనీసం నెలకు ఒక్కసారి ఒక్క ప్యాకెట్ కాగబెట్టుకున్నా కానీ మనం మునగాకు ఎంతో తిన్నాం ఫ్రెండ్స్. కంపల్సరీ ట్రై చేయండి, లైక్ చేయండి, వీడియో ఫాలో కొడుతుంది, అందరికి షేర్ చేయండి. అందరు మునగాకు ఆయిల్ వేసుకొని రోజు కూరలలో వండుకుంటే రోజు ఆటోమేటిక్గా కూరలు అయితే